రాష్ట్ర ప్రభుత్వం మన మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వాళ్ళు ఏదైతే ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ అడిగినారో ఆ ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ని ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కు 50,000 ఇస్తుంటే మన సీఎం గారు చాలా పెద్ద మనసుతో ఈరోజు 1,00,000కు పెంచి అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కు కూడా 20,000 ఇస్తుంటే 40,000కు పెంచుతున్నాం. రెండోది వాళ్ళ డిమాండ్స్లో ప్రమోషనల్ ఏజ్ అనేది, అంటే అంగన్వాడీ హెల్పర్ టు వర్కర్స్ వాళ్ళకి ఒక ప్రమోషనల్ ఏజ్ అనేది ఉంటే వాళ్ళ సీనియారిటీకి గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా 45 years to 50 yearsకి పెంచినాము. 60 years నుంచి 62 years, 60 నుంచి 62 ఏళ్ళ వరకు పెంచినాము. అదేవిధంగా ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్స్కు కానీ అదేవిధంగా హెల్పర్స్కు కానీ ప్రాజెక్ట్ లెవెల్లో సిడిపిఎస్తో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు టీఏడిఏ బిల్స్ కావాలనే కూడా ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని ఈరోజు మనము పరిగణలో తీసుకుంటూ ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్సు సిడిపిఏ లెవెల్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకి ఆ డిమాండ్స్ని మంత్లీనే వాళ్ళ టీఏడిఏ కూడా తీసుకోవచ్చు అనేట్లా పెట్టుకున్నాము. అదేవిధంగా బై మంత్లీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చాలా మహిళా పక్షపాతి అయిన మన సీఎం గారు చాలా పెద్ద మనసుతో ఇవన్నీ కూడా ఈరోజు అంగీకరిస్తూ అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ డిమాండ్ కూడా స్పందిస్తున్నాం. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అంగన్వాడీ పట్ల ఎంత ఒక బృహత్తమైన ఒక మార్పు తీసుకొని వచ్చినామంటే దాదాపు అంగన్వాడీ సెంటర్స్ రెంటెడ్ బిల్డింగ్స్ అదేవిధంగా ఎక్కడెక్కడ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో ఉన్నారో ఆ రెంటల్లు కూడా నవంబర్ వరకు పూర్తిగా కూడా మనము కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అంగన్వాడీస్ క్లెనినెస్ని మెయింటైన్ చేసుకునేదానికి ఇప్పటి వరకు కూడా 7.81 crores ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసము దాదాపు 6.36 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం ఖర్చు చేసినాం. ఏదైతే డిమాండ్స్ ఉందో వాళ్ళు అడిగినారో ఆ డిమాండ్స్ అన్ని వాటికి కూడా మనము జియో రిలీజ్ చేస్తూ అవన్నీ కూడా జియో రిలీజ్ చేసిన ఆ ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా మహిళల్ని గౌరవిస్తూ కూడా మనం చూడొచ్చు, ఎప్పటికైతే మన 2019 నుంచి మన గవర్నమెంట్ ఏర్పాటైందో ఆ రోజు నుంచి కూడా మనము ఏదైతే మాట ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఎప్పుడైతే అంగన్వాడీ వర్కర్స్ మళ్ళీ హెల్పర్స్ వచ్చి తెలంగాణతో ఆన్ పార్ తెలంగాణతో హానరేరియం ఇవ్వాలని 2018లో అడిగినారు. అది కూడా మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. 2019లో ఎప్పుడైతే మా గవర్నమెంట్ ఏర్పాటైందో వెంటనే ఆ రోజు 10,500 తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంటే హానరేరియంగా అధికంగా అడిగితే 2018లో పాదయాత్రలో అడిగి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట ఇచ్చినారో 2019లో గవర్నమెంట్ మనం ఫామ్ కాగానే అక్కా చెల్లెమ్మలందరినీ డిమాండ్స్ని మనసులో పెట్టుకొని 11,500 హానరేరియం ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మనం చూసుకుంటే ఈ ఒక భారతదేశంలో మనం చూసుకుంటే మనము 6th ఉన్నాం. 6th హైయెస్ట్ మనం ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా 6th ఉన్నాము వాళ్ళ హానరేరియం ఇవ్వదాంట్లో. అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కు కూడా 4th పొజిషన్లో ఉన్నాం. అంటే దీంట్లో మన స్టేట్ షేర్ వచ్చేసి అంగన్వాడీ హెల్పర్స్కు 4,750 రూపీస్ మనము స్టేట్ షేర్లో ఉన్నాం. అదేవిధంగా మనము అంగన్వాడీ వర్కర్స్కు చూస్తే 7,000 రూపాయలు మనము స్టేట్ షేర్గా ఇస్తున్నాం. అంటే అంతా కలిసి 11,500 ఇస్తున్నాం. ఈరోజు చాలామంది అంగన్వాడీ వర్కర్సు మళ్ళా హెల్పర్స్ అందరూ కూడా మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అపీల్ చేస్తూ దయచేసి బాణంతీలు కావచ్చు, గర్భవతులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు,
చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ ఏదైతే డిమాండ్స్ పెట్టినారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డిమాండ్స్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటున్నాం. దయచేసి వచ్చి మీ విధులను అన్ని డ్యూటీస్ను కూడా సక్రమంగా చేసుకొనాలి. ఎందుకంటే అంగన్వాడీ హెల్పర్స్ ఉండొచ్చు, వర్కర్స్ ఉండొచ్చు. ఒకసారి మనము 2019 నుంచి మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీస్కి ఉండొచ్చు, మీ ఇమీడియట్ రిలేటివ్స్కి ఉండొచ్చు, చాలా సంక్షేమ పథకాలు కూడా అందినాయి. చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ. ఈ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా లేని విధంగా 6 శారీస్ కూడా ఇస్తూ 16 కోట్లు ఖర్చు పెడుతూ 6 శారీస్ ఇచ్చినాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని 85 కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. ఆ 4 GB కానీ 2 GB డేటా ఏదైతే ఆయా లొకేషన్స్లో మనం ఇస్తున్నామో దానికి కూడా ఆ 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం, మొన్న కూడా నీతి ఆయోగ్ కూడా ది బెస్ట్గా అంగన్వాడీ ఒక స్కీమ్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టినామో అదేవిధంగా బాలింతలకు, అదేవిధంగా పాలిచ్చే తల్లులకు, గర్భవతులు అందరికీ కూడా మంచిది చేయాలని టేక్ హోమ్ రేషన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మనసులో పెట్టుకొని ట్రైబల్ ఏరియాస్కు ఇంకా ఎక్కువగా ఇస్తూ, అదేవిధంగా ప్లెయిన్ ఏరియాస్ కూడా ఏదైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచిది జరగాల, టు బీట్ వీక్నెస్, ఇవన్నీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మనసులో పెట్టుకొని ఈరోజు టేక్ హోమ్ రేషన్ మహిళలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వచ్చి కలెక్ట్ చేసుకుని ఉండదు. వాళ్ళు డైలీ వచ్చి ఒక అభిప్రాయం తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇంటికి ఇస్తేనే బాగుంటుంది అంటే ఆ రేషన్ను కూడా సీఎం గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మహిళా పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి గారు చాలా అంగన్వాడీ వర్కర్స్ పట్ల, హెల్పర్స్ పట్ల చాలా సానుభూతిగా ఉన్నారు. నిజంగా మీ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో హానరేరియం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా ఉన్నాం. అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ డ్యూటీస్కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోనాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్గా ఉంటుంది మన బాలింతలు కానీ గర్భవతులు కానీ. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ హెల్పర్సు మరి వర్కర్స్ అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా దయచేసి మీరు వచ్చి ఈరోజు మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి, ఎందుకంటే సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పట్ల, మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పట్ల. కాబట్టి దయచేసి మీరు వచ్చి మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ని సక్రమంగా చేసుకునాలని మీ అందరినీ కూడా ఈరోజు మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. లేదు, నేను చెప్తున్నాను కదా, 2018లో ఎప్పుడైతే సీఎం గారు పాదయాత్ర చేసినారో తెలంగాణ కింద ఎక్కువగా హానరేరియం ఇవ్వండి అని అడిగినారు. ఆ రోజు తెలంగాణ 2018లో వాళ్ళు అడిగినప్పుడు ఆ రోజు తెలంగాణలో హానరేరియం వచ్చేసి 10,500. సుప్రీంకోర్టు హానరేరియం గురించి చెప్పలేదు. సో మనం ఏదైతే మాట ఇచ్చినామో తెలంగాణ కింద ఎక్కువగా ఇస్తామని 2018లో మాట ఇచ్చినాం, 2019లో 11,500 చేసినాం. మా మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ మాటనైతే నెరవేర్చినాం. బట్ వాళ్ళు ఈరోజు చెప్తా ఉండేది హానరేరియం అయితే తెలంగాణలో ఈరోజు ఎక్కువగా ఇస్తున్నారని. అది తెలంగాణలో వాళ్ళు పెంచిండేది 2021లో పెంచినారు. బట్ మేము మాట అయితే ఇచ్చిండేది 2018లో మాట ఇచ్చినాం, ఖచ్చితంగా తెలంగాణకి ఎక్కువగా ఇస్తామని. ఆ రోజు తెలంగాణలో 10,500. మనం 2019లో వచ్చిన వెంటనే అధికారికం వచ్చిన వెంటనే మనం 11,500 చేసినాం. నేను దానే చెప్తున్నాను, గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్. అక్కా చెల్లెమ్మల పట్ల, అంగన్వాడీ అక్కా చెల్లెమ్మల పట్ల ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు.
చాలా పాజిటివ్గా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. ఖచ్చితంగా పరిశీలిస్తున్నాం, దీనిపైన మంచి చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తాం అని చెప్తున్నాం. బట్ ఇది టైం కాదు, ఇది టైం కాదు. డెఫినెట్లీ వీ విల్ సీఎం ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ అబౌట్ దట్ అని మీ అందరూ కూడా చెప్తున్నారు. తెలంగాణలో పెంచినప్పుడల్లా వాళ్ళకంటే అదనంగా ఒక వెయ్యి పెంచుకొని వాళ్ళు అర్థం చేసుకున్నారు, అంటే వాళ్ళు తప్పర్థం చేసుకున్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, 2018లో 10,500 ఇస్తున్నారు ఆనరేరియంగా. ఆ రోజు మనం మాట ఇచ్చినాం పెంచుతామని. 2019లో గవర్నమెంట్ ఏర్పాటు కాగానే ఖచ్చితంగా మేము పెంచినాం. ఎస్, పెంచినాం. వాళ్ళకి అధికంగా ఇచ్చినాం. ఈరోజు భారతదేశం డేటా మీరు తీసుకుంటే వీఆర్ ది 6th. అంగన్వాడీ వర్కర్స్లో మనం 6th ప్లేస్లో ఉన్నాం. అంగన్వాడీ హెల్పర్స్ విషయంలో 4th ప్లేస్లో ఉన్నాం. ఎస్, దట్ ఈజ్ అవును, మీరు చెప్పేదైతే వాస్తవమే. అది కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే అక్కడ దానిపైన ఒక అదే చెప్తున్నాను. ఎస్, ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినారో దాన్ని వీ హ్యావ్ రిటర్న్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అక్కడి నుంచి రాగానే మేము కూడా దానికి స్పందిస్తాం.